సో అధికారం లేని పార్టీలో ఉండడానికి మీ మనసు, మీ బాడీ ఒప్పుకోవట్లేదా? నేను ప్రతిపక్ష రాజకీయాల నుంచెల్లే ఈ స్థాయికి ఎదిగిన. టీడీపీ 10 సంవత్సరాలు కడియం శ్రేయర్ గారు మంత్రిగా ఉంటే నేను కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి, ఎవరైనా ప్రజానాయకుడు కావాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే నాయకుడు అవుతారు. ఓకే. సో నేను ఆ స్థాయికి ఎట్లంటే, ఆయన నాకంటే సీనియర్ అయినప్పటికీ ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఆయన కాకుండా నేనే ఆయన కంటే ముందుగా ఉప ముఖ్యమంత్రి కాగలిగాను. అంటే ఇదంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళే విధానము, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలుపరిచినప్పుడు అనేక విధాలుగా ప్రజలను చైతన్యంతో చేయడంలో ప్రజానాయకుడిగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా నేను ఎప్పుడు ప్రతిపక్షంగా ఉండాలనే కోరుకున్నాను. అధికార పార్టీలో ఉండాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల పక్షాన ఉన్నవాడే నాయకుడు అవుతాడు. అనేక సందర్భాలు మనం చూస్తున్నాం. ఆ రకంగా మనం తీసుకునే నిర్ణయాలను బట్టి రాజకీయ భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తు ఉంటుంది. మరి ప్రతిపక్షంలో ఉండాలి అనుకున్నారు, మరి రాజీనామా చేసిరు కదా బీఆర్ఎస్కి. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కదా ఇప్పుడు. బీఆర్ఎస్కు రాజీనామా చేయడానికి నా ఏమంటారు అంతర్మదనము, మనోవేదన, గత 6 నెలల నుండి నేను పడ్డ బాధ. కారణం ఏంటంటే అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు ఒక సెంటిమెంట్, మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి, అండర్లైన్ చేస్తారు, అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలంగాణ వస్తుందో రాదో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసము మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి 15 సంవత్సరాల సీనియారిటీకి రాజీనామా చేసి ఉద్యమ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఐఎమ్ నాట్ ఫర్ పవర్. సో ప్రజల్లో ఉండాలనే లక్ష్యంతో ఆనాడు 69-70లో సదాలక్ష్మి మాదిగ మహిళ తెలంగాణ సాధన కోసం రాజీనామా చేసింది. ఆనాడు తెలంగాణ రాలే. వారిని ఆదర్శంగా తీసుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా నేను కూడా వారి బాటలో నడవడం జరిగింది. ఆ రకంగా ప్రతిపక్షంగా ఉండి, ఉద్యమ పార్టీలో ఉండి, తెలంగాణ రాష్ట్ర సాధనలో సరి అయిన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వము మెడలుంచి తెలంగాణ ఇవ్వడంలో నా భూమిక చాలా గొప్పగా ఉంటుందని నేను చెప్పొచ్చు. కానీ ఎప్పుడు మీరు కాంప్రమైజ్ అవుతూ వచ్చారు కదా. కేసీఆర్ మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రిని చేసి హడావుడిగా ఏ కారణం చెప్పకుండా అవినీతి ఆరోపణలు మీ పైన పడేసి రోడ్డు మీద పడేసండి మిమ్మల్ని. రోడ్డు మీద మీన్స్ సరే, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు జనం అండ ఉన్నది, ఇదంతా నడిచింది. కానీ మీరు ఆనాడు సైలెంట్గానే ఉన్నారు, ప్రజలు మీకు సపోర్ట్గా నిలబడ్డారు. ఇప్పటికీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యని ఎట్లా పదవి నుంచి తొలగించిన అన్న క్వశ్చన్ రైజ్ చేస్తూనే ఉంటారు జనం. సో ఆ టైంలో కాంప్రమైజ్ అయ్యారు. మొన్న మీరు టికెట్ ఇవ్వని సమయంలో కూడా మీరు ధైర్యంగా నిలబడి గట్టిగా అడిగే ప్రయత్నం చేయకుండా గొడగొడ ఏడ్చి చివరికి వాళ్ళు కాంప్రమైజ్ చేస్తే కాంప్రమైజ్ అయిపోయి అదే పార్టీలో ఉన్నారు మీరు. ఈ రెండు ఇన్సిడెంట్స్ మీరు కేవలం పవర్ కోసం మాత్రమే రాజయ్య ఉన్నాడు అని చెప్పట్లేదా? అస్సలు కాదు. ఒక పార్టీని, వ్యక్తిని నమ్ముకొని విధేయుడిగా, ఏ పార్టీలో అయితే ఉన్నావో ఆ పార్టీకి విధేయుడిగా ఉండాలి. ఆ నాయకుని గౌరవం పెంచే విధంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంత ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉద్యమ పార్టీలో చేరినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి 6-7 నెలల్లో పోయినప్పుడు తప్పకుండా యావత్ తెలంగాణ మొత్తం కూడా న్యాయంబడే ఉన్నది. ఓకే. అంతకుముందు కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ కోసం కేసీఆర్ గారు అవమానంగా మాట్లాడినప్పుడు, ఈ రాజా వచ్చినప్పుడల్లా హెల్త్ యూనివర్సిటీ అంటాడు, ఈయన నుంచి అయిద్దా, అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని చెప్పేసి అన్నప్పుడు తెల్లారి వరకు 230 దిష్టిబొమ్మలు తగలబడ్డాయి కేసీఆర్. కృష్ణమాదిగ లాంటి వాడు రంగంలోకి దునికిండు. అనేక దళిత సంఘాలు కూడా విపరీతంగా విమర్శలు చేస్తే ఆగ మేఘాల మీద కేటీఆర్ గారు సుమన్ను, నేను సంగారెడ్డి ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉంటే అక్కడికి వచ్చినప్పుడు ఎంపీ ఎన్నికల సమయం, బై ఎలక్షన్. ఓకే. సో వచ్చి మళ్ళీ తెలంగాణ భవన్లో నాతో మాట్లాడించుకోవడం. క్యాబినెట్ సీఎం గారు అంటే తండ్రి లాంటి మేమంతా పిల్లలం, తప్పులు జరిగినప్పుడు సరిదిద్దవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది, ఏదో కోడిగుడ్డు మీద ఎంటికలు పీకే ప్రయత్నం చేయొద్దు అని మాట్లాడడం కూడా జరిగింది. అంటే నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంటుంది, సీఎంను కాపాడుకునే బాధ్యత మంత్రుల మీద కానీ లేకపోతే ఎమ్మెల్యేల మీద ఉంటుంది. సో ఆ రోజు అట్లా జరిగింది. తర్వాత రెండో ఇన్సిడెంట్, అప్పటి నుండి స్టార్ట్ అయిన ఇన్సిడెంట్ ఉప ముఖ్యమంత్రిగా బర్దరఫ్ చేయడం. సో ప్రజాస్వామిక బద్ధంగానైతే
గవర్నర్కి లేఖ రాయాలి, అక్కడి నుంచి ఆమోదం పొందిన తర్వాత తీసేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ నిరంకుశంగా నన్ను తీసేసినప్పుడు నిజం చెప్పాలంటే మొత్తం దళిత సంఘాలే కాకుండా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఉవ్వెత్తున ఎగిసి పడ్డరు. పడడమే కాకుండా తెల్లారితే ఇక విద్రోహ చర్యలకు కూడా సిద్ధమయ్యే పరిస్థితి. ఎంఆర్పిఎస్ అందరు కూడా అంటే విద్రోహ చర్యలు అంటే బస్సులు తగలబెట్టుడు, ట్రైన్ ఇట్లా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే స్టేట్మెంట్ ఇచ్చిన, ఇప్పుడిప్పుడే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, రాజన్న త్యాగం చేసి తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో మంచి పేరు ఉన్నది. ఇప్పుడు మళ్ళీ విచ్ఛిన్నకర శక్తులకు దగ్గరైంది రాజయ్య, ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇదంతా చేయిస్తున్నాడని నా పేరు నాది జాతి అవుతుంది. నేను కడిగిన ముత్యంలా తిరిగి వస్తాను, ఎక్కడ అవినీతి జరగలేదు, ఇప్పటివరకు బడ్జెట్ కూడా లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి తెల్లారి నుంచి జరిగే ఆ విధ్వంస కార్యక్రమాలన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. అప్పటికి కేసీఆర్ గారు 3 సార్లు ఆ ఇంటికి రమ్మని పిలిస్తే పెద్ది సుదర్శన్ రెడ్డితో పంపిస్తే అప్పుడు మా జిల్లా అధ్యక్షుడు 4వసారికి పోయిన. అప్పటికే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మొత్తం పర్టికులర్స్ అన్ని తీసుకుంటే ట్రాన్స్పరెంట్ ఏమీ లేదని వచ్చింది. సో అప్పుడు నేను కూడా ధైర్యంగా పోయినా. కేసీఆర్ గారు కూడా 4వసారి పెద్ద సుదర్శన్ పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. పోయినప్పుడు అక్కడ జరిగిన సంభాషణ నేను అనేకసార్లు చెప్పిన. సో పోగానే ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, సిలువలు పలువలు చేసి నా మైండ్ అంతా ఖరాబ్ చేసిండ్రు, నిన్ను అడగకముందే నేను ఉప ముఖ్యమంత్రి చేసిన, నీ స్థాయి తగ్గకుండా త్వరలోనే నీకు అవకాశం కల్పిస్తాను, నన్ను నమ్ము, ఇది ఇక్కడితో పోని చెప్పి. అప్పుడు వినోద్ కుమార్ ఎంపీ గారు అక్కడే ఉన్నారు, సంతోష్ కుమార్ అక్కడే ఉన్నాడు, వేణుగోపాలాచారి అక్కడే ఉన్నాడు, పెద్ది సుదర్శన్ అక్కడ, వీళ్ళ సమక్షంలో అన్న మాటలు అన్నట్టు. సో బయటకు వచ్చి ప్రెస్లో కూడా మాట్లాడాను. అంటే అప్పుడే 7 నెలలు అయింది, మళ్ళీ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వము, ఇప్పుడిప్పుడే చదువుకుంటున్న తెలంగాణ, మళ్ళీ నా వల్ల విచ్ఛిన్నం కావద్దని చెప్పేసి అప్పుడు కాంప్రమైజ్ అయిన మాట వాస్తవం. సో అటు తర్వాత నీ స్థాయికి అవకాశం అయితే ఎప్పుడు మంత్రి పదవి అంటే అప్పుడు నిరాశనే మీరు అన్నట్టు. మళ్ళీ 2018లో మళ్ళీ గెలిచాను, టికెట్ ఇస్తే అప్పుడు నిరాశనే. తర్వాత ఇక అసలుకే వేసారన్నట్టు ఈసారి ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు. సో ఎమ్మెల్యే పదవి ఇవ్వకున్నా అంటే విధేయుడిగా ఎంత అవకాశం వస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే నాకున్న పేరు కేసీఆర్ దగ్గర వీర విధేయుడు, ఇటు విధేయుడుగా కాదు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అనేక రకాలుగా హ్యూమిలేషన్ అవుతూ ఉండే, బయట తిరగాలంటే బాధ, ఉప ముఖ్యమంత్రి ఉండి ఉట్టిన ఎమ్మెల్యేగా తిరగాలంటే బాధ, ఇక అనేక రకాలుగా ఒక నిందేసి బయటకు పంపించే కార్యక్రమం ఇవన్నీ చూసినప్పుడు నిజంగా చాలా బాధ. ఇక ఎమ్మెల్యేనే పోయిన తర్వాత మాదిగా అస్తిత్వానికి, మాదిగా ఆత్మగౌరవానికి, ఉనికికే దెబ్బొచ్చే పరిస్థితి ఉన్నది. మీరు అన్నట్టు ఏం జరగలేదు కదా, బాగా విపరీతంగా కుల సంఘాలన్నీ ముందుకొచ్చినాయి, గగ్గోలు పెట్టినాయి. కృష్ణ మాదిగా అయితే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి రాజన్నకే అన్యాయం జరిగేది ఉంటే తెలంగాణ కోసము త్యాగం చేసి ఎమ్మెల్యే పదవులు పెట్టలేకపోతే ఈరోజు ఎమ్మెల్యేనే తీసేస్తే ఆయన చేసిన త్యాగానికి సత్యదాకా ఆయనకి టికెట్ ఇవ్వాలి. 115 మంది గెలుతారని ఇచ్చిందా, వాళ్ళందరూ ఓడిపోలేదు అందరూ. మరి రాజే ఒక్కడు మాత్రమే ఓడిపోతాడా, రాజేకి మాత్రమే ఎందుకు? సో ఈ క్వశ్చన్స్ అన్ని వేసుకుంటూ సో రాజాన్ని నెమ్మడి మనం ఉండాలని చెప్పేసి మాదిగా చెమర్ ఇంటలెక్చువల్ మీటింగ్ అని చెప్పేసి దామోదర్ రాజనరసింహ గారు కూడా వచ్చారు, నేను వచ్చిన, శ్రీధర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ కూడా వచ్చిన. అంటే ఒక పెద్ద కాన్ఫరెన్స్ అయింది దానిలో. సో ఇప్పటికే మాదిగా అస్తిత్వం కోల్కపోతుంది. మాదిగా సామాజిక వర్గం ఎక్కడున్నా కూడా వాళ్ళని గెలిపించాలని ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది ఆ రోజు.